నాకు మీ ఎమోషన్ తెలుసుగా. ఫస్ట్ పని స్టార్ట్ చేసుకుని స్పీచ్ చేద్దాం. పండగ పండగ, రాజస్థాన్ పండగ, పండగ పండగ, ప్రవాస్ పండగ, పండగ పండగ, పొంగల్ పండగ. బండి కొంచెం మెల్లగా. నాకు తెలిసినంత వరకు నిన్న సప్లీ ఎగ్జామ్ కూడా నేను ఎంతసేపు వెయిట్ చేయలేదు. యాక్చువల్గా నైటు 11 నుంచి పొద్దున్న 4 దాకా టికెట్ల కోసం వెయిట్ చేస్తే 4 గంటలకు టికెట్స్ వదిలాడు. అది కూడా ఇంకా మనదేమో 4 టికెట్ బ్యాచ్, మనకు అక్కడెక్కడ దొరకలేదు. పీవీఆర్ ఇన్ఆర్బిట్లో మనకి టికెట్స్ దొరికాయి. 550 ఒక టికెట్ పడింది మనకి. సో మనకి సినిమా ఇంపార్టెంట్ కాబట్టి 550 రూపాయలు పెట్టి టికెట్ అయితే కొన్నాము. సినిమాకి అయితే వచ్చాం. చూద్దాం. నేనైతే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఏమవుతుందో. నిన్న నుంచి మైండ్లో ఒకటే తరుగుతుంది, పండగ రాజాసాబ్ పండగ అనేది. నువ్వు చూడాలి ఏమవుతుంది. ఇంకొక 20 minutes ఉంది లోపలికి వెళ్ళేదానికి. లోపలికి వెళ్ళి మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సినిమా రివ్యూ. కొత్త పాపాలు ఎత్తుకోవడానికి కాదు, నేరాల పాపాలంటే డిగ్నిఫైడ్గా లవ్ చేస్తేనే. ప్రేమించి ఏం చేసావు? మాటలతో హింసించావా? చేతులతో కొట్టావా? తాగి ఇంటికెళ్ళి బండి కొంచెం మెల్లగా. అసలు ఏం చెప్పడానికి వచ్చావు లోపలికి? చెప్పలేను కదూ, చూద్దామని. దెబ్బ గట్టి తగ్గుతుందండి. స్కేల్ తో కొడితే దెబ్బ తగలక దీపిక తగులుతుందా? సో ఇప్పుడైతే మనకి ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అసలు కట్ పీసెస్ లాగా అనిపించింది. కానీ ప్రభాస్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ అన్న చూద్దాం ఎలా ఉంటుందో. సో నేను మొత్తం మూవీ రివ్యూ అయితే సినిమా అంత పైకి అయితే నేను లాస్ట్ అయితే రికార్డ్ చేస్తాను. సో చూద్దాం. హోప్ఫుల్గా సెకండ్ హాఫ్ చాలా బాగుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కామెడీ ఏం తెలుసా, జింజర్ 250 అంట బాబు. జింజర్ చాయ్ మస్త్. అరే ఏంట్రా ఇది? అలా చాయ్ 250. ఇక్కడ అల్లం యాడ్ని తెప్పిస్తున్నాడు అని రేట్లు ఏంది బాబు. సో మొత్తానికైతే రాజాసాబ్ షో అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసా. సో నేను నిన్న నుంచి చాలా ట్రై చేశాను, టికెట్స్ అస్సలు దొరకలేదు. వాళ్ళు 10:30కి ట్విట్టర్లో చెప్పారు, అది రాలేదు. 11:50కి ఎందుకో వదిలేరు. అప్పటికి మనకైతే బుక్ కాల. మనకి 8 గంటలకు షోకి అయితే టికెట్స్ ఓకే చేసుకొని షో కంప్లీట్ చేసుకొని అయితే వచ్చాను. మామూలుగా మనదైతే 4 టికెట్ బ్యాచ్, అంటే తెలిసిందేగా మనకి తిరుపతిలో, మనకి కోటూరులో అట్లా బాగా అరుచుకుంటా అది చూసి ఆ ఫీల్ వేరు ఉండేది. బట్ నేను వెళ్ళింది అయితే ఇప్పుడు ఒక ఐమాక్స్కి వెళ్ళా. ఆడ పెద్దగా అరుపులు ఏముండవు, అది కొంచెం డీసెంట్గా ఏదో అయిపోయింది. సో ఇంకా సినిమాకి వస్తే ప్రభాస్ యాక్టింగ్ అయితే పీక్స్. కామెడీ టైమింగ్ యాజ్ యూజువల్ మనకి తెలిసిందే, అన్నది కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో సాంగ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ ఫస్ట్ మైనస్ నాకేమనిపించిందంటే ఫస్ట్ హాఫ్ అంతా అంటే ఏదో కట్ సీన్స్ లాగా అనిపించింది నాకు అది. సో నాకు అది నచ్చలేదు. అంటే ఆ షార్ట్కి దాంతో షార్ట్కి సంబంధం లేకుండా ఎట్లా అయిపోయినట్టు అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా అన్న లాక్కుని వచ్చేసాడు. సెకండ్ హాఫ్ కూడా అంతే, మొత్తం ప్రభాస్ అన్నాడు.
మొత్తం ఎవ్రీథింగ్ ప్రభాస్ అన్న ఇంకా ఇంకేం చెప్పలేము. సో మీరు కూడా వెళ్ళి చూడండి, ఎందుకంటే నేను ఇప్పుడే అంతా చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ పోతుంది. ఇంకా తమనని అంటారా, బ్యాక్గ్రౌండ్ చంపేశాడు, నెక్స్ట్ లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సంపొదలేడు. అంటే నేను మనకి ట్రైలర్లో కానీ టీజర్లో కొన్ని షార్ట్స్ ఉంటాయి కదా, నేను అవి ఎక్స్పెక్ట్ చేశాను. సో అవైతే లేవు. నాకు తెలిసి ఈరోజు ఫస్ట్ డే ఏమైనా తీసేసారా, మళ్ళీ యాడ్ చేస్తారా, మేబీ యాడ్ చేయొచ్చేమో, చూద్దాము. బట్ అయితే సినిమా ఓవరాల్గా నాకు అనిపించింది అయితే చెప్తున్నాను, పర్లేదు, బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. మంచి హాల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ ఓటీటీలో అట్లయితే చూసేదైతే కాదు, మీరు హాల్కి వెళ్ళండి, సినిమా చూడండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు సినిమా ఎలా ఉందో మీకు అనిపిస్తుంది. సో పక్క అయితే హాల్కి వెళ్ళండి, ఖచ్చితంగా హాల్కి వెళ్ళే సినిమా చూడండి. అంతేగాని ఈ పైరసీలు, ఈ ఓటీటీలు ఇవంతా వద్దు. మళ్ళీ కావాలంటే 40 days తర్వాత మళ్ళీ చూద్దాం, హాట్స్టార్లో వచ్చేస్తుంది, కానీ హాట్స్టార్లో మళ్ళీ చూసుకుందాం. ఇప్పుడైతే మీరు హాల్కి వెళ్ళి సినిమా చూడండి. సో అంటే ఇంకోటి ఏదంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ చేసి పెట్టుకోండి. అంటే మీకు ఈ అద్దాలు జాతరలో అద్దాలు అనుకుంటారు, కాదు, ఇవి నా సైడ్ గ్లాసెస్. నేను ఇప్పుడే వచ్చాను కదా, బయట ఎండకు పోయేసి వచ్చి, సో తీయలేదు. ఇంకా ఈ వీడియో రికార్డ్ చేశాక కాస్త పడుకోవాలి, ఎందుకంటే అస్సలు నిద్ర లేదు. నైట్ అంతా షోకి ఆ టికెట్స్కి ఆ ఫోన్ ఈ ఫోన్ పెట్టుకుని బుక్ మై షో డిస్టిక్ ఇవన్నీ పెట్టుకుని కొట్టుకొనే సరిపోయింది నాకు రాత్రి అంతా. సో హాల్కి వెళ్ళండి, సినిమా చూడండి. మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, సినిమా ఎలా ఉందో. నాకైతే ఓకే అనిపించింది, పర్లేదు, బాగుంది సినిమా, డీసెంట్ మూవీ, ఈ పండక్కి ఓకే. సో ఇంకా ఉన్నాయి, వాటికి వెళ్దాం, అవి చూద్దాం, అవి రివ్యూస్ ఇద్దాం ఇంక నుంచి. సో ఇంక నుంచి మన ఛానల్లో కంటెంట్ అయితే వస్తుంది, ఫ్యాషన్ కంటెంట్ వస్తుంది, ఎవ్రీథింగ్ వస్తుంది. సో ఒకవేళ మీరు ఫాలో అవ్వలేదంటే ఒకసారి నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ షేర్ వేసేయండి, చాలు, ఇంకేం వద్దు. డన్. అట్లాగే నా ఇన్స్టా ఐడి కూడా నేను మెన్షన్ చేశాను. సో ఒకసారి అది కూడా వెళ్ళి చెక్ చేయండి, ఎందుకంటే మన అవుట్ఫిట్స్ కానీ ఫ్యాషన్కి సంబంధించినంతా ఇంకా దాంట్లో వస్తుంది, ఈ ఛానల్లో కూడా వస్తుంది. సో మీరు రెండు ఫాలో చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇంతటితో అయితే నేను ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తాను. నేను హాల్లో అయితే నేను ఏం తీయలేదు, జస్ట్ ఒక ఇంట్రో షాట్ ఒకటి తీశాను, నేను అదొకటి అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే మీరు కూడా సినిమా చూడాలి కాబట్టి. సో నేను పెట్టేస్తే మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ పోద్ది. సో హాల్కి వెళ్ళి సినిమా చూడండి. అంటిల్ దెన్ బాయ్, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, సీ యూ.